నాలుగోది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, సహాయం చేయడం. ఇందా నేను చెప్పానే, వంటగదిలో సహాయం చేయడం, ఇంట్లో సర్దడం, పిల్లల్ని ఎత్తుకోవడం, వాళ్ళకి అన్నం పెట్టడం, ఇవన్నీ ఉంటాయి. సహాయం చేయడం. కొంతమందికి అది సహాయం చేస్తా ఉంటే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది అనేటువంటి లాంగ్వేజ్ అది వాళ్ళకి. కొంతమందికి ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఐదోది ఫిజికల్ టచ్. వాళ్ళకి ఎక్కువ కావాల్సింది టచ్. ప్రేమతో తాకడం, హగ్ చేసుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం, సెక్స్, ఇవన్నీ కూడా చాలా వాళ్ళ లాంగ్వేజ్ అది. వాళ్ళకి అలా చేస్తే అది ప్రేమిస్తున్నట్లుగా వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఈ 5 లాంగ్వేజెస్ లో ఒకటి సమర్థిస్తూ మాట్లాడడం, సపోర్టివ్ గా ఉండడం, యథార్థంగా సహానుభూతిని ప్రదర్శించడం, దయగల మాటలు, అప్రిసియేషన్, ఇది. రెండవది క్వాలిటీ టైం. మూడవది రిసీవింగ్ గిఫ్ట్స్. నాలుగవది యాక్ట్స్ ఆఫ్ సర్వీస్, కొంత సహాయకరంగా ఉండడం. ఐదవది భౌతికమైన స్పర్శ, ఫిజికల్ టచ్. ఈ 5 లాంగ్వేజెస్ లో మీ భార్యను, మీ భర్తకు ఏది లవ్ లాంగ్వేజో కనుక్కోండి. కొన్నిసార్లు 2 ఉంటాయి, కొన్నిసార్లు 1 ఉంటుంది. ఆ భాషలో ప్రేమించడం నేర్చుకోండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లుగా. లేకపోతే మీకు ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ భాషలో మీరు ప్రేమించడానికి ఇష్టపడండి.